ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్లో ఎక్కడ మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే చేరబోతున్నాడా? సిఎస్కే టు రాజస్థాన్ రాయల్స్ ట్రేడింగ్ జరగబోతోంది. సంజు శాంసన్ బదులు వీళ్ళు శామ్ కరణ్ అండ్ రవీంద్ర జడేజాను ట్రేడ్ చేయడానికి అంగీకరించినట్టయితే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతున్నా అబద్ధం ఎలా ఉన్నా కూడా రవీంద్ర జడేజా అయితే ఇప్పటి వరకు సిఎస్కే తరపున 12 సీజన్లు ఆడాడు. తొలి సీజన్ ఐపీఎల్లో తొలి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడి అప్పుడు ఛాంపియన్ గా నిలిచినటువంటి రవీంద్ర జడేజా 8-9లో రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు. ఆ తర్వాత 10లో ఆడలేదు అతను. 2011లో కోచి టస్కర్స్ కు ఆడాడు. ఆ తర్వాత 2012 నుంచి 2015 వరకు మళ్ళీ సిఎస్కేకి ఆడాడు. తర్వాత 2016-17 గుజరాత్ లయన్స్ కి ఆడాడు. ఇక 2018 నుంచి 2025 వరకు కంటిన్యూగా సిఎస్కేకి ఆడుతున్నాడు. మొత్తం 12 సీజన్లు సిఎస్కేకి, 2 సీజన్లు గుజరాత్ లయన్స్ కి, 2 సీజన్లు రాజస్థాన్ రాయల్స్ కి ఆడాడు. ఒక సీజన్ కోచి టస్కర్ కి ఆడాడు. మరి రవీంద్ర జడేజా ఇప్పటి వరకు సిఎస్కే తరపున తీసిన వికెట్లు 143. మరి ఇతనికి ద బెస్ట్ సీజన్ ఏది అంటే 2023 అనే చెప్పాలి. సిఎస్కే తరపున 20 వికెట్లు తీశాడు. సో ఇది అతనికి బెస్ట్ సీజన్. ఇక బ్యాటింగ్ పరంగా బెస్ట్ సీజన్ ఏది అంటే 2014 443 రన్స్ ఏమో చేశాడు ఆ సీజన్ లో. మొత్తానికైతే మరి రవీంద్ర జడేజా లాంటి ఆల్రౌండర్ ను సిఎస్కే వదులుకుంటుందా? మరి తను ఎప్పుడైతే 2008లో ఛాంపియన్ గా ఆడినటువంటి రాజస్థాన్ రాయల్స్ టీం కి మళ్ళీ వెళ్ళడానికైతే అతను ఇంట్రెస్ట్ గా ఉన్నాడా? మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి.